హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఈ యొక్క వీడియోలో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టూల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇదేంటంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టంలో కానీ మనం ఎన్ని క్వాంటిటీ తీసుకుంటే మనకి బాగుంటుంది సేఫ్ సైడ్ అని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క టూల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది చెప్తాను. ఈ యొక్క చూడండి, మనకి ధన్లో కానీ ఈవెన్ ట్రేడింగ్ వీలో ఇక్కడ 1 2 3 4 4th ఐకాన్లో ఉంది. దీంట్లో లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. ఓకే, లాంగ్ పొజిషన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసా, మన ఇష్టం ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. బట్ ఎనీ ప్రస్తుతం టూల్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది 2 ఉంటుంది, దీంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది, దీంట్లో రెడ్ ఉంటుంది. రెడ్ అనేది ఏంటంటే జనరల్గా స్టాప్ లాస్ అనమాట. వెరీ సింపుల్గా ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో మన ఎంట్రీ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 200 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎంట్రీ దగ్గర క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన దగ్గర నుంచి కూడా మనం ఎంత స్టాప్ లాస్ పెట్టాలనుకున్నాం, ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఈ టూల్ చూపిస్తుంది అనమాట. పెట్టేసేయచ్చు మనం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టూలు డబుల్ క్లిక్ అనేది చేయండి. దాని తర్వాత కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అకౌంట్ సైజ్ అని ఉంది. అకౌంట్ సైజ్ అంటే పర్టికులర్గా నేనేంటి ఈ యొక్క స్టాక్లో 10,000తో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh ఉంది, బట్ నేను దానిలో 10% ఈ యొక్క స్టాక్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 10,000 పెట్టుకోవచ్చు, లేదా 1 lakh అన్న మీ ఇష్టం. అది అకౌంట్ సైజ్ ఎంతతో ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఇక్కడ పెట్టవచ్చు. నేను 10,000 రూపీస్ అనేది పెట్టాను. 1 10 100 1000 10,000 10,000 ఇండియన్ రూపీస్ అనమాట. దాని తర్వాత లాట్ సైజ్ అంటే జనరల్గా స్టాక్స్ అంటే 1 2 అలా ఉంటాయి కాబట్టి 1. దాని తర్వాత ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. చూడండి, ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్లో మనకి ఎంత రిస్క్ తీసుకుంటున్నారు ఈ పర్టికులర్ ట్రేడ్లో అంటే నేనేం చేశానంటే 10% పెట్టాను. ఇది 10% పెట్టుకోవచ్చు, 5% పెట్టుకోవచ్చు, 20% పెట్టుకోవచ్చు, ఈవెన్ 1% కూడా మనం పెట్టుకోవచ్చు. అంతకంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట అది. రైట్, ఇక్కడ దాకా అయితే అర్థమైంది. ఇది పర్సంటేజ్ వైజ్గా మనం ఇక్కడ పెట్టుకున్నాం. దాని తర్వాత క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి 25,000తో నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ 25,000 అనేది మెన్షన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 మీద నేను 6% రిస్క్ తీసుకోవాలి, 6% మెన్షన్ చేయండి. ఓకేనా, దట్స్ అప్ టు యూ అనమాట. ఎనీహౌ నేను స్టాండర్డ్గా ప్రస్తుతం డెమో కోసం 10,000 అనేది పెట్టి 10% అనేది రిస్క్ చేస్తున్నాను. 10,000 మీద 10% అంటే 1,000 రూపీస్ అనేది రిస్క్ చేస్తున్నాం అనమాట. సో ఎనీహౌ ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే. ఈ యొక్క పర్టికులర్ పాయింట్ని అబ్జర్వ్ చేయండి. మనకి టార్గెట్ ఇప్పుడు ఎంత పెట్టాం, ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇక్కడ దాకా తీసుకెళ్ళాం అనుకోండి. దీన్ని మూవ్ చేస్తే మనకి 4.57% చూపిస్తుంది అనమాట. అంటే ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వస్తే అది మన టార్గెట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి చూడగానే అర్థమైద్దా, ఓకే మనం 4.57 దగ్గర పెట్టుకున్నాం అని చెప్పేసి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాప్ లాస్ అనమాట. ఎంత పెట్టాం, 1:1 4.57% స్టాప్ లాస్ పెట్టుకున్నాం. దీన్ని మనం ఏమంటాం, 1:1 అంటాం. ఓకేనా, ఇక్కడ 64 రూపాయలు రిస్క్ ఉంది, 64 రూపాయలు ప్రాఫిట్ ఉంది. చూడండి, ఇక్కడేం పర్సంటేజ్ వైజ్గా చూపించింది. దాని తర్వాత పాయింట్స్. ఓకే, ఒక్కొక్కసారి పాయింట్స్ కూడా చూడాలనిపిస్తుంది కదా, అందుకని పాయింట్స్ కూడా అక్కడ ఉందన్నమాట. సో ఓవరాల్గా 64 పాయింట్లు అనేది మనకి ఇక్కడ టార్గెట్, 64 పాయింట్లు అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం అనమాట. వెరీ సింపుల్, అక్కడ దాకా అయితే క్లారిటీగా ఉంది. సో ఎనీహౌ దాని తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఏంటంటే మనం ట్రేడ్ తీసుకున్నాం కదా, ఇది పైకి వెళ్తే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎంత పైకి వెళ్తే అంత పెరుగుతుంది. ఎందుకంటే మన ఎంట్రీ దగ్గర నుంచి కూడా మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఏది ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గరికి మార్కెట్ అనేది వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హై కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఈ పాయింట్ దాకా వచ్చిందంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది. ఓకే, ఓవరాల్గా మనం దీంట్లో 10,000 చేస్తే 11,285 రూపాయలు అవుతుంది అనమాట మన దగ్గర ఉన్న అమౌంట్. ఓకే, వెరీ సింపుల్ అక్కడ దాకా. అయితే చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ అనేది మాత్రం లిమిటెడ్గా ఉంది. ఎంత కిందకి వెళ్ళినా ఇక్కడ చూడండి అమౌంట్ అనేది కనిపిస్తుందా, ఇక్కడ స్టాప్ లాస్ కనిపిస్తుంది, పర్సంటేజ్ వైజ్గా కనిపిస్తుంది, స్టాప్ లాస్ అమౌంట్ కనిపిస్తుంది. ఇది పర్సెంట్ వైజ్ మారుస్తుంటే ఈ స్టాప్ లాస్ అమౌంట్ అనేది మారుతుంది. ఓకే, అంతేనా? ఇక్కడ మనకి అమౌంట్ అనమాట. అమౌంట్ అంటే ఏంటి, మనకి 9,000 చూపిస్తుంది. ఎందుకంటే మనం 10,000లో 10% అనేది రిస్క్ చేస్తున్నాం కదా. సో మన దగ్గర అమౌంట్ ఎంత ఉంటుంది, ఇంకా యాజ్ పర్ ద సిస్టమ్ పోతే మనకి 9,000 ఉంటుంది. ఎందుకంటే మనం 10% కంటే రిస్క్ తీసుకోవట్లేదు. 10% అంటే 1,000 పోద్ది అనమాట మనది. సో మన అమౌంట్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ఫిక్స్డ్, ఇది మారదు. చూడండి, నేను కొద్ది కిందకి తీసుకెళ్తున్నా, స్టాప్ లాస్ అనేది పెంచుతున్నాను. మన అమౌంట్ అనేది అంతే ఉంటుంది, ఎంతన్నా పెంచండి మీకు. అయితే ఇక్కడ కిందకి తీసుకెళ్తున్నాం కదా, రిస్క్ని పెంచుతున్నప్పుడు మార్కెట్ పారామీటర్స్ అనేవి మారుతున్నాయి. అవి వచ్చేసరికి ఇక్కడ క్వాంటిటీ అనమాట. మనకి ఇక్కడ క్వాంటిటీ అనేది ఉంది, 6 ఉంది. ఈ క్వాంటిటీ తగ్గించబడతాయి, పెంచబడతాయి అనమాట. పర్సంటేజ్ పెంచామనుకోండి, ఇది చాలా పర్సెంట్ ఉంది. ఇప్పుడు 10.5% రిస్క్ తీసుకుంటున్నాం ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, తీసుకోవాల్సి వచ్చింది అనుకుందాం. అప్పుడు నెంబర్ ఆఫ్ క్వాంటిటీ తక్కువ తీసుకోమని చెబుతుంది. ఎందుకంటే టోటల్గా నీకు 9,000 రూపీస్ నీ అకౌంట్లో ఉంటాయి, దీని ప్రకారం క్వాంటిటీ అనేది తీసుకుంటే. ఓకేనా, మార్కెట్ మనం ఎంత రిస్క్ తీసుకున్నా సరే క్వాంటిటీ అనేది అడ్జస్ట్ అవుతుంది. చూడండి, నేనేం చేస్తున్నానంటే 10% నుంచి 5%కి వస్తున్నాను, అప్రాక్సిమేట్గా 5%కి వస్తున్నాను.
ఇంతకుముందు 6 క్వాంటిటీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, క్వాంటిటీ పెరిగినాయి, ఎందుకంటే రిస్క్ తగ్గింది కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అనేది 14కి వచ్చినాయి అనమాట. ఇంతకుముందు 6 ఉన్నాయి, ఎందుకు, రిస్క్ ఎక్కువ అయిపోయింది. అందుకని మనల్ని క్వాంటిటీ తగ్గించుకోమని చెబుతుంది అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది అండ్ దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునే ట్రేడు రిస్క్ రివార్డ్ ఎలా ఉందనేది కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రేడ్ తీసుకున్నా, ఓకేనా, ఇలా తీసుకున్నా. ఇక్కడేమో రిస్క్ ఎక్కువగా ఉంది, ఇక్కడేమో రివార్డ్ తక్కువగా ఉంది, అంతే కదా. మనం తీసుకుంది లాంగ్, కానీ ఇంత పెద్ద స్టాప్ లాస్ విత్ ఇంత స్మాల్ టార్గెట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి రిస్క్ రివార్డ్ ఫేవర్గా లేదు. ఇక్కడ చెప్తుంది అనమాట. ఇక్కడ ఏం చూపిస్తుందంటే 0.5 అని చూపిస్తుంది. మీనింగ్ ఏంటంటే మనం 50 పైసలు సంపాదించడానికి, అంటే ₹0.50 సంపాదించడానికి ₹1 అనేది రిస్క్ తీసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇది రివర్స్లో ఉంది. 1:2 కాదు, 2:1 అనమాట. అంటే రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువగా ఉంది ఇక్కడ. ఓకే, ఈ కేసులో ఇలా ఉంది. నేనేం చేస్తున్నాను, రిస్క్ని బాగా తగ్గించుకుంటున్నాను. ఎంత, హార్డ్లీ 1%కి వచ్చేసా. ఓకే అనుకుందాం. ఇక్కడ చూడండి, క్వాంటిటీ ఏమో 66 అయినాయి, ఫస్ట్ క్వాంటిటీ చేంజ్ అయినాయి. మన స్టాప్ లాస్ మాత్రం మారలేదు, ₹1000 ట్రేడ్లో, బట్ క్వాంటిటీ మారినాయి. ఎందుకంటే చాలా తక్కువ రిస్క్, 1% తీసుకుని ₹15 రిస్క్ ఉంది. ఒక్కొక్కసారి మంచి ట్రేడ్ సెటప్స్ వస్తే కూడా తీసుకుంటాం. బట్ ఎనీహౌ ఇక్కడ చూడండి, రిస్క్ రివార్డ్ రేషియో 5.48 అంటే ఏందో చెప్పండి. ఇక్కడ మనకి ₹1 రిస్క్ చేస్తే ₹5.48 ₹5.48 అంటే దగ్గర దగ్గర 5.5 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సింపుల్గా నేను ₹5 అనుకుంటున్నా, అంటే ₹1 రిస్క్ చేస్తున్నాం ₹5 కోసం మేడం. ఎక్సలెంట్ ట్రేడ్ ఇది, ఓకేనా. సో బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్ కానీ అలా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఇది చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మన రిస్క్ రివార్డ్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ 1% పెట్టుకున్నాను, ఓకేనా, ₹15. ఫర్ ఎగ్జాంపుల్ మంచి టార్గెట్ వచ్చింది అనుకోండి, అనుకుందాం. ఇక్కడ చూడండి, మనకి క్వాంటిటీ మారవు, ఎందుకంటే ఇక్కడ తీసేసుకున్నాం కదా ఆల్రెడీ, అందుకని క్వాంటిటీ ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది రిస్క్. దాని తర్వాత రేషియో మారుతుంది. మనం ₹1 రిస్క్ చేసాం ₹12 సంపాదించడానికి. ఒకవేళ మార్కెట్ ఈ కొద్దిగా స్మాల్ రిస్క్ తీసుకున్నాం, వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చిందంటే 13.3% రిటర్న్ వచ్చిందనమాట మనకి, పర్సంటేజ్ వైజ్గా చూస్తే, ఓకేనా. దాని తర్వాత నెంబర్ ఆఫ్ క్వాంటిటీ 66, రిస్క్ రివార్డ్ అయితే మనకి 1:2. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, లాస్ అనేది మాత్రం సేమ్ అనమాట. మనం రిస్క్ పెంచుకుంటున్నాం, క్వాంటిటీ తగ్గించుకుంటున్నాం, రిస్క్ తగ్గించుకుంటున్నాం, క్వాంటిటీ పెంచుకుంటున్నాం, అంతే. వెరీ సింపుల్ దీంట్లో లాజిక్ అది. అయితే చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఏంటంటే మనం అప్పుడప్పుడు మొమెంటమ్ ట్రేడ్స్ అనేది మన ఛానల్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, షార్ట్స్ రూపంలో కానీ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నేనేంటంటే వీక్లీ క్లోజింగ్ ఇచ్చిందని చెప్పేసి అప్డేట్ చేశాను, వీక్లీ క్లోజింగ్ ఇవ్వలేదు, ఓకేనా. ఈ యొక్క బ్రేక్అవుట్ పైన వీక్లీ క్లోజింగ్ ఇవ్వలేదు. సో జనరల్గా ఏంటంటే వీక్లీ క్లోజింగ్ ఇచ్చిందంటే ఇక్కడ సెల్లర్స్ లేరని చెప్పేసి అర్థం అనమాట. ఇక్కడ కానీ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే, సో ఆ కేసులో మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ తీసుకుందాం. ఇక్కడ లాంగే కదా మన ప్రైస్. అప్పుడు నేను అప్డేట్ చేసినప్పుడు ఎంత ఉంది, 1359 ఉంది, అంటే 1360 వేసుకుందాం. బట్ నేను ఈ స్వింగ్ కింద స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నా. సో కొద్దిగా ట్రాన్స్పరెంట్ చేస్తున్నా దీన్ని, కనిపించడానికి మనకి కనిపించట్లేదు కదా. ఓకే ఫైన్. దాని తర్వాత ఇది టార్గెట్ కూడా అది ట్రాన్స్పరెన్సీ పెంచుతున్నాను అనమాట, ఈజీగా అర్థమైంది. నేనేం చేస్తున్నాను, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుందాం ఇక్కడ, ఓకే. నేను ఆ రోజు డైలీ టైం ఫ్రేమ్లో చూశాను, ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం. మనం ఎంట్రీ తీసుకున్నాం ఏదో ఒక టెక్నికల్ బేసిస్ మీద. ఇక్కడ ఎంట్రీ పాయింట్ నాది, ఓకే, ఇది ఎంట్రీ. సో మనకి ఎన్ని డీటెయిల్స్ కావాలంటే దీని మీద క్లిక్ చేయండి, ఓకేనా. మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, రైట్. దాని తర్వాత ఇలా పెట్టామంటే 0.72 అంటే 70 పైసలు సంపాదించడానికి ₹1 రిస్క్ అనేది తీసుకుంటున్నాం. రిస్క్ రివార్డ్ ఫేవర్గా లేదు. ఎనీహౌ ముందు రిస్క్ ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేద్దాం, దాని తర్వాత టార్గెట్కి వెళ్దాం. దీని మీద క్లిక్ చేస్తే ఇది నా స్టాప్ లాస్ అనమాట. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ద స్వింగ్ అనుకుందాం. ఈ స్వింగ్ కింద నేను స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాను. ఈ కేసులో మనం ఏం చేయొచ్చు, ఎగ్జాక్ట్ కాకపోయినా కొద్దిగా దీన్ని మనం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం, ఎంత రిస్క్ ఉంది మన ఎంట్రీ దగ్గర నుంచి, 8% రిస్క్ ఉంది, ఓకేనా. బట్ ఎనీహౌ నేను 10,000 ఇన్వెస్ట్ చేసి ఈ యొక్క స్వింగ్ ట్రేడింగ్లో లేకపోతే ట్రేడింగ్లో ఓన్లీ 1,000 రిస్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అది ఆటోమేటిక్ క్వాంటిటీ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేనేం ఎక్సెల్ షీట్కి వెళ్ళక్కర్లా, ఇక్కడ నా దగ్గర 10,000 ఉన్న ఈ ట్రేడ్లో 10,000 డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, ఓకే. మన దగ్గర ఎంతన్నా ఉండనివ్వండి, 10,000తో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం. ఇమీడియట్గా మనకి ఏంటంటే చూడగానే ఇక్కడ క్లిక్ చేసి ఈ స్వింగ్ కింద లో పెట్టగానే ఇది ఆటోమేటిక్గా స్టాప్ లాస్ కదా, ఇక్కడ దాకా పెట్టుకున్నాం. మనం పెట్టుకోగానే ఏం చెప్తుందంటే 9 క్వాంటిటీ మాత్రమే ట్రేడ్ చేయమని చెప్తుంది అనమాట. దట్ ఈజ్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ యొక్క సిస్టమ్ని ఫాలో అవ్వాలి మీరు, ఓకే. మన ఛానల్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కొంతమంది నన్ను గురువు గారు అంటున్నారు, కొంతమంది బ్రదర్ అని పిలుస్తున్నారు, కొంతమంది ఫ్రెండ్ అంటున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, మన కమ్యూనిటీ గ్రో అవ్వాలి, మనం ప్రాఫిట్స్లో ఉండాలి లాంగ్ రన్లో అన్న దీనిలో ఏంటంటే ఇవన్నీ నేను టాక్టిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ వస్తున్నాను. మేబీ మీకు హెల్ప్ అవుతాయి అని చెప్పేసి. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోండి స్లోగా. ఇనీషియల్గా కొద్దిగా కష్టంగా కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ 9 క్వాంటిటీ మాత్రమే తీసుకోమంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొంచెం ఎంత వద్దు, నాకు 8% వద్దు, 5% రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా, 5% రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడికి తీసుకెళ్ళా. 4.99 అంటే 5%. ఇప్పుడు ఏం చెప్తుందంటే క్వాంటిటీ 14 తీసుకోమంటుంది. ఓకే, నా రిస్క్ ఓన్లీ 5% కాబట్టి క్వాంటిటీ 14 తీసుకోమంటుంది. ఓకేనా, ఇంతకుముందు ఎంత చెప్పింది, క్వాంటిటీ 9 చెప్పింది, ఇప్పుడే 14 చెప్పింది. బట్ రిస్క్ అనేది సేమ్, ఎందుకంటే 1000 రూపీస్ అనేది మాత్రమే రిస్క్ ఉందన్నమాట. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మన దాంట్లో మొమెంటమ్ ట్రేడ్ అనేది ఏదైనా ఇచ్చినప్పుడు, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ రిస్క్ తగ్గట్టు ఈ రిస్క్ పెట్టుకోండి ఫస్ట్. ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ఎంత ఉంది, 1350 ఉంది. దీంట్లో మీరు 2 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నారు అంటే 13×26 2600. ఓకేనా, 2600లో 5% 10% రిస్క్ అనేది మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 పెట్టా కదా, లేదు నేను 10,000 కాదు, దీంట్లో 1360 × 2 ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 13×26 2600 2 క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, ఎంటర్ చేశాను. ఇక్కడ ఏం చెప్తుందో 2 క్వాంటిటీ వస్తున్నాయి మనకి. అయితే దీంట్లో ఏంటంటే 10% రిస్క్ కదా, 2340 అమౌంట్ అనేది మనకు ఉంటుంది అనమాట. 2000 మనం ఎంత అమౌంట్ అనేది ఎంటర్ చేసాం అక్కడ 2600 అని. ఎనీహౌ అంటే ఇక్కడ మనకి 2 క్వాంటిటీ అనేది తీసుకోమంటుంది బేస్డ్ ఆన్ ద రిస్క్ మనకి. ఓకేనా, 2340 అనేది మనకి కన్ఫామ్గా మన యొక్క అకౌంట్లో ఉంటాయి ఒకవేళ ఇది వచ్చి హిట్ అయితే. ఓకే, సో దాని తర్వాత రివార్డ్ ఏంటంటే అట్లీస్ట్ 1:2 అనేది ట్రై చేయండి ఇనీషియల్గా. ఓకేనా, ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఇనీషియల్గా 1:5 ట్రై చేసుకోండి, 1:2కి వెళ్ళండి, నథింగ్ రాంగ్. 1:2 అనేది పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను టార్గెట్ అనేది ఇవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే మొమెంటమ్ ట్రేడ్ కాబట్టి ఇది మన టార్గెట్ అనమాట. ఇక్కడ నా ఎంట్రీ ఉంది, నాకు తెలుస్తుంది ఇప్పుడు ఇది ఎంట్రీ పాయింట్. రైట్. దాని తర్వాత ఇది వచ్చేసరికి నాకు రిస్క్ ఉందని చెప్పేసి అనిపిస్తుంది, ఇది వచ్చేసరికి నాకు స్టాప్ లాస్ పాయింట్, దాని తర్వాత నాకు టార్గెట్ పాయింట్, మొత్తం కూడా క్లారిటీ ఉంది. నేను ఎంతెంత పారామీటర్స్ అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాను ఏంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1360 × 2 కదా, ఒకసారి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాను. 1360 × 2 రైట్, 2720. ఓకేనా, నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2720. ఒకవేళ మన టార్గెట్ అనేది హిట్ అయితే మన దగ్గర ఉన్న అమౌంట్ ఏమవుతుందంటే 3119 రూపాయలు అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న అమౌంట్ చూపిస్తుంది 2720. ఇన్వెస్ట్ చేస్తే మనకి 3119 రూపాయలు అనేది అవుతుంది. ఓవరాల్గా మనం ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్లో 15% రిటర్న్ అనేది తీసుకున్నట్టు. ఓవరాల్గా దీంట్లో ఏంటంటే నేను 8% రిస్క్ అనేది తీసుకున్నట్టు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. స్టిల్ ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఒక్కొక్కసారి ఫ్లోలో మిస్ అయిపోతుంటాను, అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ హెల్ప్ అయిందనుకుంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.